నౌకర్ తెలివి చందమామ కథ. ధర్మవరం జమీందారు సోమేశ్వరుడికి విపరీతమైన నిద్ర ఉండేది. ఆయన రాత్రి పడుకుంటే అనుకున్న సమయానికి లేవలేకపోయేవాడు. అందువల్ల ఎన్నో అత్యవసరమైన పనులు సకాలంలో కాక ఇబ్బందులకు గురవుతూ ఉండేవాడు. ఆయన బాగా ఆలోచించి తనను కావాలన్నప్పుడు నిద్ర లేపేందుకు ఒక పనివాణ్ణి పెట్టుకోవడం బాగుంటుందనుకున్నాడు. ఈ సంగతి దివానుకు చెప్పాడు. అనంతుడనే యువకుడొకడు దివాను ద్వారా విషయం తెలుసుకుని ఈ పని తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. దివాను వాణ్ణి జమీందారు దగ్గరకు తీసుకుపోయాడు. జమీందారు అనంతుడితో, నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకు నరసింహాపురం వెళ్ళాలి అన్నాడు. ఆ రాత్రి సరిగ్గా 4 గంటల సమయాన అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆయన సాయంకాలం నరసింహాపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడిని పిలిచి, పెందరాలే లేచి వెళ్ళటం వల్ల అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి అంటూ మెచ్చుకుని, రేపు తెల్లవారుజామున జగన్నాథపురం వెళ్ళాలి, 5 గంటలకు నిద్రలేపు అని చెప్పాడు. ఆ విధంగానే 5 గంటల వేళ అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆ రోజు చీకటి పడుతూ ఉండగా జమీందారు జగన్నాథపురం నుండి తిరిగి వచ్చి అనంతుడితో, ఈ రోజుతో నువ్వు పనిలో చేరి 2 రోజులయ్యింది. నెల కూడా ఈ రోజుతో ముగుస్తున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ 2 రోజులకు జీతంగా 4 వరహాలు ఇస్తున్నాను. వచ్చే నెల నుంచి నెలాకన్నా 60 వరహాలు జీతంగా ఇస్తాను అని వాడి చేతిలో 4 వరహాలు పెట్టాడు. ఆ తరువాత జమీందారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వీధి అరుగు దగ్గరకు వచ్చేసరికి అనంతుడు మరొక యువకుడి చేతిలో 2 వరహాలు పెట్టడం ఆయన కంటపడింది. జమీందారు ఆశ్చర్యపోయి, అతనెవరు, ఎందుకు 2 వరహాలు ఇస్తున్నావు అని అడిగాడు. అనంతుడు భయపడుతూ, అయ్యా మరేం లేదు ఇతను అంటూ మాట పెగలక తడబడసాగాడు. జమీందారు కోపం తెచ్చుకుని, అసలు విషయం చెప్పడానికి ఎందుకు జంకుతున్నావు అని గద్దించాడు. అనంతుడు వణికిపోతూ, ఈ 2 రోజులు మీరు చెప్పిన సమయానికి కొంచెం ముందుగా నన్ను నిద్రలేపినందుకు ఇతనికి 2 వరహాలు ఇస్తున్నాను అన్నాడు. ఈ జవాబుతో జమీందారుకు అనంతుడు కూడా నిద్ర విషయంలో తనలాంటి వాడేనని తెలిసిపోయింది. ఆయన వాడి తెలివితేటలకు చిన్నగా నవ్వుకుని, ఒరే అనంత, రేపటి నుంచి నీకు తోటలో చెట్లకు నీళ్లు పోసే పని ఇస్తున్నాను, జీతం ఇదే అని కొత్త యువకుడితో, ఈ 2 రోజులుగా అనంతుడు చేస్తున్న పని చేయటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. వాడు ఇష్టమే అన్నట్లుగా తలాడించాడు. జమీందారు వాడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఇప్పుడు నువ్వు అనంతుడి దగ్గర తీసుకున్న 2 వరహాల్లో మరొకటికి వాటా లేదు కదా అని ప్రశ్నించాడు. యువకుడు జమీందారు చలోక్తిని అర్థం చేసుకుని నవ్వుతూ, అయ్యా ఇది పూర్తిగా నా సొంతం అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.